ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆల్ ఫ్రీ అంటున్నాయి. కేజ్రీవాల్ అయితే మధ్యతరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈసారి డబ్బు ప్రభావం సైతం ఎన్నికల్లో కనిపిస్తోంది. ఉచితాలతో ఓట్లు కొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓట్ల కోసం గల్లీలో నోట్లు పంచే సంస్కృతి సైతం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి మధ్యతరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేసింది. మిడిల్ క్లాస్ ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని, ప్రభుత్వం నుంచి చాలా తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పుకొచ్చారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2% నుంచి 10% పెంచడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలిస్తామని ఆప్ మేనిఫెస్టో పేర్కొంది. ఆరోగ్య బడ్జెట్ను 10% పెంచడం, ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం ఆప్ మేనిఫెస్టోలో భాగమే. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని తెలిపింది. నిత్యావసరాలపై జీఎస్టీ తొలగిస్తామని వెల్లడించింది. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టడం తమ ఉద్దేశమని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ కల్పిస్తామన్నారు. కేజ్రీవాల్ మధ్యతరగతి మేనిఫెస్టో చాలా వరకు కేంద్రం చేయాల్సినవి ఉన్నాయి. हमने सरकारी स्कूलों को इतना बेहतर बना दिया ये स्कूल आज इतने अच्छे हो गए कि 4 लाख बच्चे प्राइवेट स्कूल छोड़ के सरकारी स्कूल में आ गए। अब बहुत बड़े स्तर पे मिडिल क्लास लोग अपने बच्चों को यहाँ सरकारी स्कूल में भर्ती करा रहे हैं। क्या पहले कभी आपने सुना था कि कोई बच्चा प्राइवेट स्कूल छोड़ के सरकारी स्कूल में जाता है? और इतना ही नहीं, हमने प्राइवेट स्कूलों को फीस बढ़ाने पे कैप लगा दी और हजारों बच्चों को उनकी सालों पुरानी फीस रिफंड करवाई है। दिल्ली के अंदर जो पिछले सालों में उन्होंने गलत फीस ले ली थी, कई स्कूलों से हमने फीस रिफंड कराई है। क्या आपने कभी एक आम आदमी को स्कूल के फीस का रिफंड मिलते हुए सुना है? तो आप ही बताइए, क्या हमने आप ही के टैक्स के पैसे शिक्षा में इन्वेस्ट करके, शिक्षा का बजट बढ़ा के, स्कूल बेहतर करके, प्राइवेट स्कूलों की फीस पे कैप लगा के, क्या हमने कोई गुनाह किया है? దీంతో ఈ అంశాలను ఆప్ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం ఉంది. అటు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో యువత, నిరుపేదలకు ఓట్లే లక్ష్యంగా రెండో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి సాంకేతిక విద్య అభ్యసించే వారికి ప్రతి నెల 1,000 రూపాయలు, ఆటో, టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ తెలిపింది. यहाँ भी कार्यकर्ताओं में कितना उत्साह है। उन्होंने जो संकल्प हमें दिया है, उस संकल्प की पूर्ति के लिए मतदान के सारे रिकॉर्ड 5 फरवरी को टूटेंगे और हर बूथ पर 50% से ज्यादा मत लाकर हम लोग भारतीय जनता पार्टी को विजय बनाएंगे। दिल्ली का दिल तो हम जीतेंगे ही, लेकिन अब आपदा जैसी सरकार को भगाना है। दिल्ली की जनता भी जानती है कि अब दिल्ली में भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार बनेगी तो सारी मांगे भी पूरी होंगी। और जो माननीय प्रधानमंत्री जी की चिट्ठी का जिक्र उन्होंने अपने संबोधन में कहा है, तो मुझे तो इस बात का विश्वास है कि पीएम की चिट्ठी आएगी, खुशियों के संदेश लाएगी। ఉచితాలపై హామీలు ఇవ్వడంతో ఢిల్లీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ హామీల విషయానికి వస్తే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు, గర్భిణీలకు ఏటా 21,000, 6 పోషకాహార కిట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు, 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారికి నెలకు 2,500 పింఛన్లు, 70 ఏళ్లు దాటిన వారికి, వితంతువులు, దివ్యాంగులకు 3,000 పింఛన్లు. ఇక ఆమ్ ఆద్మీ సైతం ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు 2,100 రూపాయలు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం హామీలిచ్చింది. ఆడబిడ్డల వివాహానికి 1,00,000 సాయం, అద్దెకుండే వారికి ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరాను ఆప్ మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ పార్టీ మరో 2 అడుగులు ముందుకేసి మరిన్ని ఉచిత హామీలిచ్చింది. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, పేదలకు బియ్యం, చక్కెర, వంట నూనె, పప్పులు, టీ పొడితో కూడిన రేషన్ కిట్ల పంపిణీ, నిరుద్యోగ యువతకు నెలకు 8,500 వృత్తి కల్పిస్తామంటూ హామీలిచ్చింది కాంగ్రెస్. भ्रष्टाचार के गंभीर आरोप केजरीवाल सरकार के ऊपर लगाए गए। एलजी साहब ने कहा कि केजरीवाल रोक रहे हैं, केजरीवाल कहते हैं कि एलजी रोक रहे हैं, लेकिन फायदा केजरीवाल को हो रहा है रुकने का, क्योंकि वो एक्सपोज हो रहे हैं।
तो आज हम उन्हीं केजरीवाल से पूछना चाहते हैं कि आप हमें ये बताएं कि ये भ्रष्टाचार के से भरे हुए पन्ने ఉచితాలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి కుంటుపడుతుందని గతంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. అయినా బీజేపీ సహా ఏ పార్టీ మాట వినే పరిస్థితుల్లో లేదు. ఆర్థిక వ్యవస్థపై అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడ్డా సరే వెనక్కి తగ్గడం లేదు. ఓట్లు సంపాదించి అధికారంలో కూర్చోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి రాజకీయ పార్టీలు. ఢిల్లీ బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు. అయితే ఒక్కో పార్టీ 1,00,000 కోట్లకు పైగా ఉచితాలకే ఖర్చు పెట్టేస్తామంటూ హామీలిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి ధనిక రాష్ట్రమే లడ్కీ బెహ్నా పథకం అమలు చేసేందుకు ఏటా 46,000 కోట్లు ఎలా తీసుకురావాలో తెలియక తికమక పడుతోంది. ఏదీ ఉచితంగా లభించదు. కొందరికి లభించే ఉచితాలకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, లేదా అప్పులు తెచ్చి పెట్టాల్సి రావచ్చన్న సూక్ష్మాన్ని ఓటర్లు గ్రహించలేకపోతున్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. గల్లీల్లో డబ్బులు పంచేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని సమాచారం.